సో ఫ్రెండ్స్, యాపిల్ వచ్చేసరికి యాపిల్ టైమ్ ఫ్లైస్ ఈవెంట్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు. సో సెప్టెంబర్ 15వ తారీఖు అయితే ఈవెంట్ అయితే జరిగింది. సో ఈవెంట్లో వచ్చేసరికి మనకి యాపిల్ కొన్ని ప్రోడక్ట్స్ అండ్ కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించిన ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈ వీడియోలో మనం వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను తెలుసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ యాపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సో 2 ఐప్యాడ్స్ని లాంచ్ చేసింది, 2 వాచెస్ని లాంచ్ చేసింది, అండ్ ఫైనల్గా కొన్ని సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లాంచ్ అయితే చేసింది. సో ఫస్ట్ వాచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 6 గురించి మాట్లాడుకున్నట్టయితే, యాపిల్ వాచ్ సిరీస్ 6 వచ్చేసరికి హై ఎండ్ వాచ్ అని చెప్పొచ్చు. లాస్ట్ జనరేషన్ యాపిల్ వాచ్ సిరీస్ 5తో కంపేర్ చేస్తే సిరీస్ 6లో వచ్చేసరికి మనకి SpO2 అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు, బ్లడ్ ఆక్సిజన్. సో మనం వాచ్ని చేతికి పెట్టుకున్నప్పుడు అది ఇన్ఫ్రారెడ్ రేస్ని అయితే ప్రొజెక్ట్ చేసి మన బ్లడ్ వెజల్స్ కండిషన్ బట్టి అండ్ కొన్ని టిపికల్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి, సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్. సో ఆ టిపికల్ సైంటిఫికల్ వర్క్స్ అన్ని చేసి అది మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఈ క్యాలిక్యులేషన్ అంతా జస్ట్ 15 seconds అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా లాస్ట్ జనరేషన్ సిరీస్ 5 లాగే దీంట్లో వచ్చేసరికి మనకి ECG అయితే ఉంది, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, అండ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. సిరీస్ 6లో వచ్చేసరికి మనకి కొత్తగా ఆల్వేస్ ఆన్ ఆల్టిమీటర్ అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు. సో రియల్ టైమ్ ఎలివేషన్స్ అండ్ హైట్స్ అయితే ఇది మెజర్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కువ హైకింగ్ అండ్ మౌంటైన్స్ క్లైంబింగ్ అండ్ ఎక్కువ హిల్లీ రీజన్స్లో ఉండే వాళ్ళకైతే ఇదైతే వర్క్ అవుతుంది. సో ఈ ఆల్టిమీటర్ అలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని కూడా యాపిల్ అయితే చెప్పింది. సో ఏదైతే వాచ్లో సెన్సర్స్ ఉంటే వాటితో పాటు మనకి ఏదైతే సరౌండ్ ఎయిర్ ప్రెషర్ ఉందో సో దాన్ని క్యాలిక్యులేట్ చేసి కూడా మనకి ఇదైతే వర్క్ అవుతుంది అయితే చెప్పింది. సో ఇది వచ్చేసరికి ఫ్లైట్స్లో వర్క్ అవుతుంది. ఫ్లైట్స్లో వచ్చేసరికి మొత్తం ఆర్టిఫిషియల్ మనకి కింద భూమి మీద ఉన్నట్టు ఉంటుంది సో ప్రెషర్, అందువల్ల ఇది ఆల్టిమీటర్ ఆల్వేస్ ఆన్ ఆల్టిమీటర్ ఫ్లైట్స్లో అయితే పనిచేయదు. సో హిల్లీ రీజన్స్ అండ్ స్కీయింగ్ మౌంటైనింగ్ చేసేప్పుడు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కొత్త వాచ్ కాబట్టి కొత్త ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి S6 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేసి ఇది వచ్చేసరికి 20% ఫాస్టర్గా ఉంటుందని అయితే మనకి S6 ప్రాసెసర్ వచ్చేసరికి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనమాట. యాపిల్ వాచ్ సిరీస్ 6 S6 ప్రాసెసర్. సో సిరీస్ 6 కాబట్టి S6 అని అయితే పేరు పెట్టారనమాట. అండ్ ఇంకా స్ట్రాప్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈసారి స్ట్రాప్స్ వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ చేశారని చెప్పొచ్చు. సో యాపిల్ వచ్చేసరికి జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మనకి బకల్స్తో మనకి స్ట్రాప్ అయితే ఉంటుంది. ఈసారి అయితే మనకి అయితే స్ట్రాప్ అలా అయితే ఉండదు. వీళ్ళు వచ్చేసరికి సోలో లూప్ స్ట్రాప్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇవి సింపుల్ చెప్పాలంటే రబ్బర్ బ్రాండ్లో ఉంటాయన్నమాట. స్ట్రెచబుల్ మెటీరియల్ అయితే యూజ్ చేసింది. సో మనకి రబ్బర్ బ్యాండ్ ఎట్లా పెట్టుకుంటాం చేతికి, మనం హ్యాండ్ బ్యాండ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా అయితే దీన్ని అయితే పెట్టుకోవచ్చు అని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది, విచ్ ఈస్ బెటర్ అనమాట. ఎందుకంటే మనకి బకిల్స్ అనేవి అన్కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇదైతే మనకి చాలా బెటర్ అనమాట. స్ట్రెచ్ అవుతుంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నన్ను అడిగితే పర్సనల్గా బకిల్స్ కన్నా మనకి ఈ స్ట్రాప్ సోలో లూప్ స్ట్రాపే బెటర్ అని చెప్పవచ్చు. సో ఆటోమేటిక్గా మన హ్యాండ్ సైజ్ బట్టి అడ్జస్ట్ అయితే ఉంటుంది అండ్ ఆ బకిల్స్ తలకాయ నొప్పి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వాచ్ ఫేసెస్ గురించి అని చెప్పొచ్చు. సో మనకి యాపిల్ చాలా అంటే చాలా వాచ్ ఫేసెస్ని అయితే తీసుకొచ్చింది. అన్నీ చూడడానికి చాలా బాగున్న వాచ్ ఫేసెస్ అనమాట. అండ్ ఇంకా రాబోతున్నాయని అయితే యాపిల్ అయితే చెప్తుంది. సో ఆల్మోస్ట్ ఈవెంట్లో ఒక 50 వాచ్ ఫేసెస్ అయితే చూపించుంటారు అండ్ ఇంకో 50 వస్తాయన్నట్టుగా యాపిల్ అయితే మాట్లాడుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకో కొత్త ఫీచర్ వచ్చేసరికి ఆటో హ్యాండ్ వాష్ డిటెక్షన్ అనమాట. సో ఈ వాచ్ మన చేతుకున్నప్పుడు మనం ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇదైతే ఆటోమేటిక్గా టైమర్ అయితే సెట్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఎంతసేపు హ్యాండ్ వాష్ చేసుకున్నాం అని ఒక డేటా అయితే సేవ్ చేస్తుంది అది. సో ఎవరైనా ఎక్కువ హైజీనిక్ ఉంటే అండ్ సో నేను ప్రతిరోజు ఎంతసేపు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ తెలిసిందా మనకి సేమ్ సిరీస్ 5 లాగే ఇది కూడా మనకి సేమ్ సైజెస్లోనే వస్తుంది. 40mm డైల్ సైజ్తోనే వస్తుంది, OLED ప్యానల్తోనే వస్తుంది, 18 hour బ్యాటరీ లైఫ్తో వస్తుంది. సో ఎంత mAh యూజ్ చేస్తారని అయితే ఎగ్జాక్ట్గా యాపిల్ అయితే చెప్పదు. కాకపోతే మనకి 18 hours అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే యాపిల్ అయితే చెప్తుంది. సో 18 hours అంటే సంథింగ్ లైక్ 15 hours అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 1.5 day అయితే వాచ్ అయితే మీకు అయితే సర్వే అవుతుంది. సో ఇంకా ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇండియన్ ప్రైసింగ్ అనమాట ఇది. యాపిల్ వాచ్ సిరీస్ 6 GPS మోడల్ వచ్చేసరికి మనకి 40,900 రూపాయలు, అంటే 41,000 అనమాట. అండ్ మీకు సెల్యులర్ మోడల్ అంటే నేను సిమ్ కార్డ్ వేసుకుని యూజ్ చేసుకుంటా, నా మొబైల్ నేను ఎక్కువ యూజ్ చేయను, వాచ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా అన్నప్పుడు మీరు సెల్యులర్ మోడల్ అయితే తీసుకోవాలి. సెల్యులర్ మోడల్ గురించి మాట్లాడుకుంటే 49,900 రూపాయలు, అంటే 50,000 అనమాట. ఒకే ఒక స్లిమ్ స్లాట్ రీజన్ కింద పెట్టుకుని 9,000 అయితే పెంచింది యాపిల్ అయితే. సో మీరు డిసైడ్ చేసుకోవాలి తీసుకునేటప్పుడు నాకు సిమ్ కార్డ్ అవసరం అంటుందా లేకపోతే లేదా అని. 9,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్ అయితే కాదు కాబట్టి.
సో ఇంకా అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే అవైలబిలిటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అవైలబిలిటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చాను నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే అప్డేట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. అండ్ ఇంకో వాచ్ కూడా తీసుకొచ్చింది యాపిల్ అయితే, యాపిల్ వాచ్ ఎస్ఈ అంటే అర్థం చేసుకోవచ్చు మనకి లైటర్ వెర్షన్ అనమాట. సో తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఇది కూడా మనకి. ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ యాపిల్ వాచ్ సిరీస్ 6 లాగే ఉంది, కాకపోతే దీంట్లో వచ్చేసరికి మనకి SPO2 ఉండదు, ECG ఉండదు, అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండదు. సో ఈ 3 ఫీచర్స్ని తీసేసి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. దీంట్లో కూడా మనకి ఆల్టిమీటర్ అయితే ఉంది, అండ్ దీంట్లో వచ్చేసరికి సేమ్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, అన్ని సేమ్ అనమాట. ఇక్కడ వచ్చి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు, అండ్ SPO2 ఉండదు, అండ్ ECG అయితే ఉండదు. సో ఇవి తీసేసి అయితే తీసుకొచ్చారు. అండ్ కలర్స్ కూడా కొన్ని అయితే లిమిట్ అయితే చేశారనమాట. యాపిల్ వాచ్ SE ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి GPS మోడల్ చూసుకుంటే మనకి 29,900 రూపాయలతో వస్తుంది, అండ్ సెల్యులర్ మోడల్ చూసుకుంటే మనకి 33,900 రూపాయలతో వస్తుంది. సో మీకు సిమ్ స్లాట్ కావాలంటే మీరు 4,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో మనం ఇంకా ఐప్యాడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బడ్జెట్ హీరో నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. ఐప్యాడ్ 8th జనరేషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు యాపిల్ నుంచి వచ్చిన ప్రెసెంట్ బడ్జెట్ ఐప్యాడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి 2 వేరియంట్స్లో వస్తుంది, 32GB అండ్ 128GB. సో 32GB వైఫై మోడల్ వచ్చేసరికి 29,900 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు, అండ్ 32GB వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ వచ్చేసరికి సో వైఫైతో పాటుగా మీరు సిమ్ కార్డ్ యూజ్ చేసుకునే పని ఉంటే మాత్రం 41,900 రూపాయలకి అయితే వెళ్ళిపోయింది ప్రైస్ అయితే. అండ్ 128GB వైఫై మోడల్ చూసుకుంటే మనకి 37,900 రూపాయలు అయితే పెట్టారు, అండ్ 128GB వైఫై ప్లస్ సెల్యులర్ అంటే మీ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ గురించి చూసుకుంటే 48,900 రూపీస్ అనమాట, అంటే 49,000. అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి 10.2 ఇంచ్ యాపిల్ రెటినా స్క్రీన్ అయితే వస్తుంది, 2160x1620 ఎన్ని పిక్సెల్స్ అయితే వస్తుంది. డిస్ప్లే మ్యాక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. యాపిల్ A12 బయానిక్ చిప్ తో వస్తుంది, 7 నానోమీటర్ బిలియన్ ప్రాసెసర్ ఇది. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 2 వేరియంట్స్ వస్తుంది, 32GB అండ్ 128GB. iOS 14 మీద అయితే రన్ అవుతుంది. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, అపర్చర్ ఆఫ్ 2.4తో వస్తుంది. 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇది కూడా అపర్చర్ ఆఫ్ 2.4తో వస్తుంది. 2.4 GHz బ్యాండ్ సపోర్ట్ ఉంది, అండ్ 5 GHz బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. టచ్ ఐడితో వస్తుంది, డ్యూయల్ మైక్రోఫోన్స్తో వస్తుంది, సో బెటర్ ఆడియో పికింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే 490 గ్రామ్స్తో వస్తుంది వైఫై మోడల్, అండ్ వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ వచ్చేసరికి 495 గ్రామ్స్తో వస్తుంది. సిమ్ కార్డ్ స్లాట్కి 5 గ్రామ్స్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. 32.4 వాట్-అవర్ బ్యాటరీతో వస్తుంది, ఒక 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే మనకి యాపిల్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఈ ఐప్యాడ్ 8th జనరేషన్ వచ్చేసరికి మనకి యాపిల్ పెన్సిల్ సపోర్ట్తో వస్తుంది, యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ కూడా ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది, కాకపోతే మీరు ఎడిషనల్గా అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది మనకి ఓవరాల్గా ఐప్యాడ్ 8th జనరేషన్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకా మనం ప్రీమియం హీరో దగ్గరికి అయితే వెళ్దాం, ఐప్యాడ్ ఎయిర్ అనమాట. సో కంప్లీట్గా ఐప్యాడ్ ఎయిర్ అయితే మొత్తం చేంజ్ చేసేసారని చెప్పొచ్చు. ఇనిషియల్గా బెజల్స్ అయితే తగ్గించేశారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దీంట్లో వచ్చరికి మనకి 10.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 2360x1640 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి, అండ్ టచ్ ఐడికి సపోర్ట్ అయితే ఉంది. సో పైన పవర్ బటన్ ఏరియాలో అయితే దీన్ని అయితే పెట్టారనమాట, టచ్ ఐడిని తీసుకెళ్ళి. యాపిల్ A14 బయానిక్ చిప్తో అయితే వస్తుంది. సో మనకి నెక్స్ట్ జనరేషన్ iPhone 12 సిరీస్ వస్తున్నాయి కదా, అవి కూడా మనకి ఇదే ప్రాసెసర్తో రాబోతున్నాయి. అండ్ ఇదే ఫస్ట్ ప్రాసెసర్ 5 నానోమీటర్ మీద బిల్డ్ అవడం అనమాట. ప్రజెంట్ మనం ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తున్న అన్ని ప్రాసెసర్స్కి మాక్సిమం 7 నానోమీటర్ మీద బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో ఫ్యూచర్లో వచ్చే స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ మాక్సిమం 5 నానోమీటర్ మీద అయితే బిల్డ్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే వరల్డ్స్ ఫస్ట్ 5 నానోమీటర్ అయితే మనకి యాపిల్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పొచ్చు. సో లాస్ట్ జనరేషన్ A13తో కంపేర్ చేసి ఇది వచ్చరికి 40% CPUలో అండ్ 30% GPUలో అయితే మీరైతే ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చని అయితే యాపిల్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చరికి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఫ్రంట్ వచ్చరికి 7 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, 28.6 వాట్-అవర్ బ్యాటరీతో వస్తుంది, 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది అయితే మనకి యాపిల్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో Wi-Fi 6 కూడా ఈ ట్యాబ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి సేమ్ అండ్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ అయితే ఉంది, యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ అయితే ఉంది, కాకపోతే మీరైతే ఎడిషనల్గా కొనుక్కోవాల్సిందే అనమాట. అండ్ ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసరికి మనకి బేస్ 64GB స్టార్ట్ అవుతుంది. సో 64GB వైఫై మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 54,900 రూపాయలు, అంటే 55,000 అనుకోవచ్చు. అండ్ 64GB వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ చూసుకుంటే మనకి 66,900 రూపాయలు, అంటే 67,000 అనుకోవచ్చు. అండ్ 256GB వైఫై మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 68,900 రూపాయలు, అంటే 69,000 అనుకోవచ్చు. అండ్ 256GB వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 80,900 రూపాయలు, అంటే 81,000 అనుకోవచ్చు. సో 64GB వైఫై అండ్ 64GB వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 12,000 అయితే ఉంది. అండ్ 64GB వైఫై మోడల్ అండ్ 128GB వైఫై మోడల్కి ప్రైస్ డిఫరెన్స్ 14,000 అయితే ఉంది. సో స్టోరేజ్ ఇక్కడ మార్చారు కాబట్టి మనమైతే ప్రైస్ ఎక్కువ పెట్టడానికి అయితే ఆలోచించవచ్చు. కాకపోతే మనకి సేమ్ 256GB వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ చూసుకుంటే మనకి
ఆల్మోస్ట్ $69,000 అలా మనకి $81,000కి అయితే పెంచేశారు. సో 12,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా యాపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. ఇప్పుడు యాపిల్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాపిల్ వచ్చేసరికి ఈసారి యాపిల్ ఆల్ ఇన్ వన్ అయితే తీసుకొచ్చింది. సో ఎవరైతే యాపిల్ ఎకో సిస్టమ్ లో ఉన్నారో లేకపోతే యాపిల్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఇది మొత్తం అన్ని సర్వీసెస్ ని ఒకే చోటకి తీసుకొచ్చి ఒక ప్రైస్ అయితే పెట్టారు అనమాట. సో మంత్లీ మీరు $195 పే చేసినట్టయితే మనకి యాపిల్ మ్యూజిక్ సపోర్ట్, యాపిల్ టీవీ ప్లస్ సపోర్ట్, యాపిల్ ఆర్కేడ్ సపోర్ట్ అండ్ 50 GB యాపిల్ క్లౌడ్ స్టోరేజ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఇండివిజువల్ ప్యాక్ అనమాట. సో ఈ మెంబర్షిప్ కి మీరు ప్రతి నెల $195 చొప్పున 1 year చూసుకుంటే మనకి $23,040 అయితే అయ్యింది. అండ్ యాపిల్ ఐఫోన్స్ జనరల్ గా కొనేది 5 years మినిమం యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో 5 yearsకి అయితే మనకి $11,750 అయితే అయిందని చెప్పొచ్చు. ఒక బడ్జెట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో తెలిసిందే కదా యాపిల్ మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ. సో ఇదొకటి. సో $195 ప్యాక్ వచ్చేసరికి ఇండివిజువల్ ప్యాక్ అనమాట, అంటే ఒకరే వాడగలరు. అండ్ ఇంకా మీకు ఫ్యామిలీ మెంబర్షిప్ కావాలంటే అది కూడా ఉంది. $365 అనమాట ఫ్యామిలీ మెంబర్షిప్ వచ్చేసరికి. దీంట్లో మనకి మెంబర్స్ వచ్చేసరికి 4 members కి అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో కూడా మనకి సేమ్ యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ సపోర్ట్ అండ్ యాపిల్ ఆర్కేడ్ అండ్ కాకపోతే క్లౌడ్ స్టోరేజ్ మార్చారు. సో దీంట్లో వచ్చారు మనకి 200 GB యాపిల్ ఐక్లౌడ్ స్టోరేజ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఈచ్ పర్సన్ 50 GB అనమాట, మొత్తం 200 GB అయితే వస్తుంది. సో ఈ మెంబర్షిప్ మీరు హోల్ ఇయర్ తీసుకుంటే $4,380 అయితే యాపిల్కి అయితే పే చేస్తున్నారు. అండ్ నీకు 5 years గురించి మాట్లాడుకుంటే $21,900 అనమాట. ఒక బడ్జెట్ ఫోన్ ఏంటి, మిడ్ రేంజర్ ఫోనే వచ్చేస్తుంది. సో తెలిసిందే కదా యాపిల్ మెయింటెనెన్స్ అంత ఈజీ కాదు. అండ్ ఇంక ది బెస్ట్ థింగ్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ iOS 14. సో యాపిల్ వచ్చేసరికి యాపిల్ iOS 14, ఐప్యాడ్ OS 14, టీవీ OS 14 అండ్ వాచ్ OS 7 వచ్చేసరికి అనౌన్స్ అయితే చేసింది. సో సెప్టెంబర్ 16 రాత్రి 10:30కి మొత్తం అన్ని యాపిల్ ప్రోడక్ట్స్కి అయితే ఈ అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే చేయబోతుంది. సో యాపిల్ అప్డేట్ రిలీజ్ చేసిందంటే వెంటనే వచ్చేస్తుంది. మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే డిలే అయితే ఉండదు అనమాట. సో మీరు iPhone 6s ఆ పైన డివైస్ని యూజ్ చేస్తున్నట్టయితే మీకు iOS 14 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో కొద్దిగా లెందీ అయింది అనుకుంటున్నాను, కాకపోతే మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం, అన్బాక్సింగ్స్ కోసం, రివ్యూస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేనే తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.